పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని భూలోకములో పరలోకములో నిత్యము కొనియాడబడుతున్న దేవునికి స్తోత్రాలు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినానికి మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము చదివేటప్పుడు, పరిశుద్ధ గ్రంథము నేర్చుకునేటప్పుడు, పరిశుద్ధ గ్రంథమును కూర్చున్నటువంటి అధ్యయనము మనం చేసేటప్పుడు ఏ ఉద్దేశముతో చేయాలి, ఏ ఉద్దేశముతో నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉంటున్నాం. అందులో భాగంగానే ఈ సమయమందు మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథము నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా దేవుని పని చేయాలి అనే ఉద్దేశముతో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి అని గ్రంథము మనకు చాలా తేట తెల్లగా సెలవిస్తుంది. ఆ యొక్క విషయాల్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచే ఆలోచన చేద్దాం. మొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టంచుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడము అంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించడం అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే. దేవుని యొక్క చిత్తం నెరవేర్చడమే దేవుని యొక్క పని అని ఇక్కడ మనకు యోహాను భక్తుడు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు ఆయన పని అంటే మనల్ని ఎవరైతే పుట్టించి ఈ యొక్క లోకానికి పంపించి మన జీవితం ఏమై ఉన్నదో ఈ యొక్క లోకములో దానిని ఏ రీతిగా నెరవేర్చాలో అనే విషయాలన్నింటినీ మనకు తెలియజేసినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన పనిని మనము తుదముట్టంచాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మరొక విషయానికి వచ్చి మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్న మాట యోహాను గారి ద్వారా, నీవు చేయడానికి నాకు ఏ పని అయితే ఇచ్చావో ఈ యొక్క లోకంలో దాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని ప్రభువారు చెప్తుంటున్నారు. ఈ దినాలలో మనము కూడా దేవుని యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చాల్సినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత మనకు ఉంది. ఆ తర్వాత మరి ఒక వచనాన్ని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆయన శిరస్సయ్యి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఇందులో మనం ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభువారు శిరస్సయ్యి ఉన్నాడు కాబట్టి ఆయన శిరస్సుగా ఉన్నటువంటి శరీరానికి మనమందరము అవయవములము కాబట్టి ఇక్కడ ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేస్తూ ఉంది. మన శరీరములో ఉన్నటువంటి అవయవాలు వాటి క్రియలు అంటే వాటి పని అవి జరిగించకుండా ఉన్నట్లయితే మన స్థితి ఎలా ఉంటుంది? చెయ్యి పని చేయలేదు, మన పరిస్థితి ఏంటి? కాలు పని చేయలేదు, మన జీవితం ఏంటి? ఒక కన్ను పని చేయలేదు, ఏం చూస్తావు? ఒక చెవి వినబడలేదు, నువ్వు ఏం గ్రహిస్తావు? నీ యొక్క తలలో ఏదో ఇబ్బంది కలిగింది, మెదడులో, ఏం చేయగలుగుతావు? సో వాటి పని అవి సక్రమంగా చేస్తూ ఉన్నటువంటి సందర్భాలలోనే శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. వాటి పని అవి ఖచ్చితంగా చేయాలి.
అదేవిధంగా దేవుడు మనుషులని యొక్క లోకంలో పుట్టించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని ఏర్పాటు చేశాడు. ఆ యొక్క పనిని మనం ఖచ్చితంగా ఈ యొక్క లోకంలో జరిగించాలి. ఏంటి ఆ పని అంటే దేవుని యొక్క పని. ఆ దేవుని యొక్క పని మనం చేయాలంటే ముందుగా మనకు గ్రంథం తెలిసి ఉండాలి. ఆ గ్రంథం తెలియాలి కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటూ దేవుని చిత్తం నా యొక్క జీవితంలో ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధ గ్రంథం నుంచి మరి యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 30వ వచనం ఒకసారి మనం గమనిస్తే, క్రీస్తు ప్రభు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండిన కనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని గణపరచుడి. చూసారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఎంత గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడంటే, క్రీస్తు ప్రభు యొక్క పని నిమిత్తం చావుకు కూడా సిద్ధమైనటువంటి భక్తి పరులు ఉన్నారు ఆయన పని జరిగించడానికి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడి అయినది. దేవుని యొక్క వాక్యము మనము ఈ యొక్క లోకములో బ్రతకడానికి ఆహారమై ఉన్నది. కాబట్టి ఆ పని నిమిత్తము కూడా భక్తి పరులు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం అలా ఉన్నామా? దేవుని పని జరిగించడానికి మనం అలా ఉన్నామా? దేవుని పని అంత తగ్గింపు మనస్సుతో, అంత దీన మనస్సుతో, అంత తెగింపుతో దేవుని పనిని ఈ దినాలలో మనం జరిగిస్తున్నామా లేదనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మరొక విషయాన్ని మనం ధ్యానం చేస్తే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ తేటతెల్లగా తెలియజేస్తారు అపోస్తలుడు పౌలు గారు. ఏంటంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. దేవుని చిత్తం మనకు తెలియాలి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం యొక్క లోకంలో ప్రకటించాలంటే ఖచ్చితంగా మనం సిగ్గుపడనక్కరలేని పనివారిగా ఉండాలి. 2వదిగా దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి. 3వదిగా సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడిగా ఉండాలి. 4వదిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్త పడాలి. మనకు ఏదైనా పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. సిగ్గుపడనక్కర్లేని పనివానుగా నువ్వు ఉంటున్నావా? నువ్వు పనివానిగా ఉండడం వేరు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండడం వేరు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని సమయమందును అసమయమందును ఎప్పుడైనా ప్రకటించేవాడిగా ఉండాలి. అలా ప్రకటించాలంటే దేవుని యొక్క వాక్యం నీకు తెలుసుండాలి. ఆ దేవుని యొక్క వాక్యము తెలిస్తేనే, అందులో పొడవు వెడల్పు లోతు ఎంతో తెలిస్తేనే నువ్వు దేవుని పనిని జరిగించడానికి అర్హుడిగా ఉంటావు. మనస్ఫూర్తిగా దేవుని పని చేయగలుగుతావు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి ప్రియమైనటువంటి జనాంగమా, మనము సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. ఆ తరువాత మరికొన్ని విషయాల్ని మనం ఆలోచన చేద్దాం. తిమోతికి రాసినటువంటి ఇదే పత్రికలో మనం ఇదే అధ్యాయంలో 2వ వచనం ఒకసారి మనం ఆలోచించేద్దాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులుగా మనం ఉన్నామా లేదా ఈ దినాల్లో ఆలోచన చేయాలి. అనేక సాక్షుల ఎదుట ఈ యొక్క లోకంలో దేవుని వల్ల వినేటువంటి సంగతులు, అంటే పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి ఇచ్చినటువంటి సంగతులు ఇతరులకు అందరికీ అనగా ఈ యొక్క లోకానికి బోధించడానికి, ప్రకటించడానికి మనకు సామర్థ్యం ఉందా? నమ్మకమైనటువంటి మనుషులమా? మనకు ఎప్పుడు సామర్థ్యం వస్తుంది? ఎప్పుడు మనం నమ్మకమైనటువంటి మనుషులముగా తయారవుతామంటే దేవుని యొక్క గ్రంథం మనకు పూర్తిగా తెలిసి ఉంటే, దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో పూర్తిగా మనకు తెలిసి ఉంటే ఖచ్చితంగా మనము అలా నమ్మకమైనటువంటి వ్యక్తులుగాను, బోధించడానికి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులుగాను మనము ఉంటాము. మరి ఒక వచనాన్ని మనం ఆలోచించేద్దాం.
పరిశుద్ధ గ్రంథం నుంచి చివరగా ఒక వచనాన్ని ఆలోచన చేసి మనం ముగించుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. దేవుని యొక్క వాక్యం మనకు చివరిగా ఇక్కడ ఈ దినానికి తెలియజేసేటువంటిది ఏంటంటే, నేను వచ్చు వరకు చదువుట యందు హెచ్చరించుట యందు బోధించుట యందు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ తెలియజేసేది పౌలు గారు అయినప్పటికీ మనము ఆయన వచ్చేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేయకుండా మనము బ్రతికున్నంత కాలము లేదా ప్రభువారు వచ్చే వరకు మనం చదివే విషయంలో, హెచ్చరించే విషయంలో, బోధించేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నది ఈ లోకంలో గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ల మధ్య, దేవుని యొక్క వాక్యాన్ని కించపరిచే వారి మధ్య, దేవుని యొక్క మాటలను తృణీకరించే వారి మధ్య, దేవుని యొక్క నామానికి అపకీర్తి తీసుకొచ్చేటువంటి వారి మధ్య. కాబట్టి మనము దేవుని యొక్క పనిని జరిగించాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారముగా పూర్తిగా తెలుసుకునేటువంటి వారమై దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ముందుకు వెళ్ళాలి. అదే ఉద్దేశంతో దేవుని యొక్క గ్రంథాన్ని చదవాలని ఇప్పటి వరకు మనం చదివినటువంటి భక్తి పరులందరూ ఆ యొక్క వాక్యాలను బట్టి మనకు తెలియజేశారు. మనం వాటిని దృష్టిలో పెట్టుకొని అదే రీతిగా ఉండడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను.